బయట డీజిల్ తీసుకో, బయట డీజిల్ తీసుకో. జరిగింది. అయితే ఈ వేసవి ఎదురు దృష్ట్యా కొద్దిగా మన దగ్గర ఈ వాటర్ సప్లై కొద్దిగా ప్రాబ్లమేటిక్ వల్ల ఇంతవరకు ఎవరు కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇప్పుడు ఒక 2 ట్యాంకర్లు మన కమిషనర్ గారు ఫోన్ చేయడం జరిగింది. కమిషనర్ గారు టెలిఫోనిక్ ఇన్స్ట్రక్షన్ ద్వారా ఈ పార్క్ ఇప్పుడు మనం విజిట్ చేయండి ఐలాండ్. ఇవి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఏదైతే లాండ్ అసెంబ్లీలో ఈ లీడ్ ఛానల్ తవ్వామో అందులో పెబుల్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టాటా ఉంది. ఆ స్టాటా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఓన్లీ కార్టింగ్ రేట్ ఇచ్చుకొని ఈ పార్కులో అంతా ఒక బేస్ సిస్టంలో ఒక సెక్టర్ టైప్లో డివైడ్ చేసుకుంటూ మధ్యలో బ్యూటిఫికేషన్లో భాగంగా తక్కువ ఖర్చుతో ప్లాంటేషన్ అది కూడా మన ఫారెస్ట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో సమన్వయం చేసుకుని ఆ ప్లాన్ చేసుకుని పోతే బాగుంటుంది. మొదటిగా ఏం చేస్తామంటే మన పార్క్ సంబంధించిన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అందరినీ ఒక దగ్గర ఇన్వాల్వ్ చేసి ఇందులో మనం ఈ ఎండుగడ్డ అంతా తీసేసి మొత్తం అంతా లెవెల్గా చదువుగా చేసుకున్న తర్వాత ఆ క్రైటీరియా అంతా నిలిపి మనం ఈ 2 ట్యాంకులకి ఈ సమ్మర్లో మే కూడా చాలా ఎండలు ఎక్కువగా తీరు ఉంటాయి కాబట్టి మొక్కలు పూర్తిగా చనిపోయే స్టేజ్లో వచ్చాయి కాబట్టి ఈ 2 ట్యాంకులు మనం కేటాయించుకుని కంప్లీట్గా ప్లాంటేషన్కి రోజుకి ఎంతైతే వాటర్ ఉందో కంటిన్యూగా రోజు 10 ట్రిప్లు అవుతుందా, 12 ట్రిప్లు అవుతుందా, 8 ట్రిప్లు అవుతుందా అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్గా మనం ఈ రేపు నుంచి స్టార్ట్ చేస్తాము. సో ఈ క్లీనింగ్ కూడా రేపు నుంచి ఇన్వాల్వ్ చేసి ఆదివారం అయినా సరే రేపు మా స్టాఫ్ని పెట్టి ఇన్వాల్వ్ చేసి ముందు వాటరింగ్ చేసుకుంటూ తర్వాత ఈ ఏదైతే క్రైటీరియా మనం రాతి పెబుల్స్ క్రైటీరియా తెచ్చుకొని ఇక్కడ వాడుకొని ఇదంతా కూడా ఒక సుందరీకరణలో కొద్దిగా తక్కువ ఖర్చుతో మెయింటెనెన్స్ కాస్ట్ ఇవ్వకుండా మనం కొద్దిగా బ్యూటిఫికేషన్లో ఉండేటట్టుగా అందులో డిఫరెంట్ ప్లాంటేషన్ మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ వింగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా సమన్వయంగా పరిశీలన చేసుకుని వాళ్ళు ఏదైతే ప్లాన్స్ ఇస్తారో ఆ ప్లాన్స్ కూడా డైలీ వాటరింగ్ చేసుకునే విధంగా ఒక మంచి జంక్షన్ సుందరంగా కనపడేట్టుగా పట్టణ ప్రజలందరూ కూడా రోజు ఎవరైతే రోడ్డు ట్రాఫిక్ కమ్యూటర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా చూడడానికి కూడా ఒక ఆహ్లాదంగా ఉండేటట్టుగా మనం తయారు చేయడానికి